ఓయ్, నీకే చెప్తున్నాను, అర్థమవుతుందా? జాగ్రత్తగా విను. నిన్న మొన్న గుడిసెలో బ్రతికినటువంటి నువ్వు ఈరోజు లంకంత కొంపను కట్టుకున్నాను కదా అనేసి నిన్న మొన్న బ్రతికినటువంటి ఆ యొక్క గుడిసెలో బ్రతికినటువంటి వాళ్ళని చూసి నవ్వకు. ఈరోజు నువ్వు లంకంత కొంపను కట్టుకోవడానికి ఎలా కష్టపడి కట్టుకున్నావా, లేదంటే ఎవరిని ముంచి కట్టుకున్నావో నీకు తెలుసు. గుర్తుపెట్టుకో, గుడిసె నుండి లంకంత కొంప రావాలి అంటే అది క్షణంలో రాదు, మారదు జీవితం అనేటువంటిది. ఒకవేళ నీకు అదృష్టం మంచిగుందేమో, అదృష్టం కలిసి వచ్చిందేమో, రావచ్చు. రేపు కర్మ తిరగబడింది అనుకో, నీ యొక్క లంకంత కొంప పోయి మళ్ళీ రేపు ఆ యొక్క గుడిసె కూడా లేని స్థితికి రావచ్చు. నువ్వు లంకంత కొంపలో ఉన్నావు కదా అని గుడిసెలో ఉన్నవాడిని చూసి నవ్వకు. ఎవరిది ఆస్తి వాడిది, ఎవరి సంతోషం వాడిది, ఎవరి కష్టం వాడిది. నువ్వు ఈరోజు సంతోషంలో ఉన్నావు కదా అని బాధపడే వాడి పైన ఇంకో 4 రాళ్ళు ఎత్తకు. నువ్వు సహాయపడాలనే ఆలోచన ఉంటే సహాయం చెయ్యు, లేదంటే నోరు మూసుకొని ఊరుకో. అంతేగాని కష్టాల్లో ఉన్నవాడిని ఇంకో 4 మాటలు అనకు. కర్మ అనేటువంటిది ఎవరిని వదిలిపెట్టదు, రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తుంది. గుర్తుపెట్టుకో, నీకే చెప్తున్నాను. వినిపిస్తుందా?